గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో తిరుమల తిరుపతిని టార్గెట్ చేస్తూ అంటే అనేక రకాల మోసాలు డాలర్లే కాజేశారా, లేకపోతే ఈరోజు తాజాగా సుమారు 50 కేజీల బంగారాన్ని కాజేశారు అంటే అసలు ఆ గోవిందరాజస్వామి గుడి కానీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం మహిమలు కానీ ఆ ఇన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అని కానీ అసలు ఏమి అంటే అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ కానీ లేకపోతే ఈఓ గారు కానీ వీళ్ళందరినీ అసలు ఏం చేయాలంటారమ్మా? ముందుగా లియన్ న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం అండి. తిరుమల అంటేనే ప్రపంచం మొత్తం మీద ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఆధ్యాత్మిక నగరం. ఆ ఆధ్యాత్మిక నగరంలో ధర్మకర్తల మండలి దానికంటూ ఒక వ్యవస్థ ఉంది, పటిష్టమైన వ్యవస్థ ఉంది. మరి ఈవో చూస్తేనేమో ధర్మారెడ్డి అంటున్నాము, ఆయన పేరులో ఉంది కానీ ధర్మం అనేది ఆయన చేసే పనుల్లో ధర్మం ఏమన్నా కనిపిస్తుందా? ఎంత విపరీత చర్యలండి, వినాశకాలే విపరీత బుద్ధి అంటారు, ఇదే అనుకుంటా. ఇప్పుడు దేవుడి మహిమలు అనేది లేకపోతే మెల్లమెల్లగా పేర్లన్నీ ఎలా బయటకు వస్తున్నాయి, వాళ్ళు చేసిన ప్రతి పని బయటకు ఎలా వస్తుంది? ప్రతి దానికి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీడ్స్ సమ్ టైమ్, ప్రతి దానికి కాలం సమాధానం ఖచ్చితంగా చెప్తుందండి. ధర్మో రక్షితి రక్షిత అని అన్నారు పెద్దవాళ్ళు. ధర్మాన్ని మనం రక్షించినట్లయితే ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇంత అధర్మాలకి పాల్పడిన వారు ఏ రోజైనా ఖచ్చితంగా శిక్షకి అర్హులే. భగవంతుడి హయాంలో అక్కడ అలా జరుగుతోంది అంటే ఆయన నుంచి తప్పించుకోగలిగిన శక్తి ఉందా అండి? కలియుగ వెంకన్న కదా, కలియుగ వైకుంఠ దైవం అని పిలుస్తారు కదా ఆయన్ని. అయితే అసలు ఈ స్కామ్ ఎట్లా జరిగిందంటే, విమాన వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి తిరుపతి వెంకన్న గుడిలో అదొక ప్రత్యేకం. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి విమాన వెంకటేశ్వరుడి దర్శనం కంపల్సరీ చేయాలని చెప్పి హిందువులకి అదొక ఆచారంగా వస్తుంది. ఆ విమాన వెంకటేశ్వరుడికి తాపడం చేయడానికి 100 కేజీల బంగారాన్ని వినియోగించమని గ్రాంట్ ఇస్తే వీళ్ళు 50 కేజీల బంగారాన్ని దోచేశారండి. మొత్తం 9 లేయర్లుగా ఈ తాపడం అనేది చేయాలి. కేవలం వీళ్ళు ఏం చేస్తారంటే 2 లేయర్లు మాత్రమే సరిపెట్టేసి సగం బంగారంతో పని పూర్తి చేసినట్లు నటిస్తున్నారు. ఆ పని కూడా దగ్గర చేయడానికి ఆ విమాన వెంకటేశ్వర స్వామి దగ్గరగా ఉన్నటువంటి ఆ పైన ఉన్నటువంటి విగ్రహాలు 30 విగ్రహాల దాకా నాశనం చేస్తారండి. అసలు భగవంతుడిది హిందూ మనోభావాలు ఎలా ఉంటాయంటేనండి, విగ్రహంలో దేవుడు ఉండకపోవచ్చు కాక, కానీ భక్తుడికి భగవంతుడి మీద మనస్సు నిలపడానికి అదొక ఆధారంగా పనిచేసేది విగ్రహం. మరి అంత పవిత్రంగా చూసుకునే విగ్రహాలని వీళ్ళు ఎలా తోల్చేస్తున్నారండి? ఎంత పాపభీత ఏమన్నా ఉందా వీళ్ళకి? హిందూ మనోభావాలు ఎంత దెబ్బతింటున్న కోట్ల మంది జనాలు ఉన్నారు మనకి భారతదేశంలో. మీకు అలెగ్జాండర్ గుర్తున్నారా? ప్రపంచమంతా జయించి ఎప్పుడైతే ఈ మన భారతదేశంలో వచ్చాడో, చనిపోయిన తర్వాత పురుషోత్తముడి చేతిలో అపజయం పొందిన తర్వాత శవాన్ని పాతపెట్టే టైంలోనంట ఆయన అడిగాడంట, నా శవాన్ని తీసుకువెళ్ళేటప్పుడు నా చేతులు పైకి చూపేలాగా అందరికీ కనిపించేలాగా పెట్టండి, ఎందుకంటే విశ్వం మొత్తాన్ని జయించాను కానీ నేనేమి పట్టుకుపోతలేదు, ఖాళీ చేతులతో వెళ్తున్నాను అని ప్రజలకి తెలియచేయడానికి అట్లా చెప్పాడంట. అలెగ్జాండర్ అంతటోడే ఏమి తీసుకెళ్ళలేకపోయారు. వీళ్ళు ఏం తీసుకుపోదామని? ఏ క్షణంలో నరుడు బతుకు నటున కదండి. నీటి బుడగ ఎలా టుపుకోమంటుందో మన జీవితం ఎప్పుడు పోతామో తెలియదు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది కదా, అందున భారతదేశాన్ని కర్మభూమి అంటారు. కర్మ సిద్ధాంతం అనేది ఒకటి తెలుసుకోవాలి ఈ వెధవాళ్ళు, నిజంగా చెప్తున్నాను కదా. ఏం చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు అనమాట. ఒక హిందువుగా ఇంత పాపపు పనులు చేసి ఎలాంటి శిక్షలకి వీళ్ళు గురవుతారు? ఆల్రెడీ అక్కడ ఒక కాంట్రాక్టర్ ఒళ్ళంతా పుండ్లు పడి చనిపోయాడంట. వీళ్ళకు కూడా సమయం వస్తుందండి, ఏ రోజున ఇంకా పుణ్యం ఏదో కాపాడుతుంది వాళ్ళకి. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు చేసిన పనులకి వాళ్ళు శిక్ష అనుభవించకైతే తప్పదు. ఇదేనా అండి 50 కేజీల బంగారమేనా? ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అది. మొన్న శాలువాలు, ఒక్క శాలువా వచ్చేసి ఖరీదు ఎంత పడుతుందండి? 600-700 పడే శాలువాని 2000గా బిల్లు చూపించేసి ప్రతి సంవత్సరం 90 కోట్ల ధనాన్ని దోచేస్తారు. కల్తీ లడ్డూ చేసేసి కల్తీ నెయ్యితోటి లడ్డూలు తయారు చేసి అలా భక్తులందరి మనోభావాల్ని దెబ్బతీస్తారు. అసలు మనకి తిరుపతి ప్రసాదం అంటే ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు హిందూస్. ఎక్కడి నుంచి ఎక్కడికో దేశ విదేశాలు పంపిస్తారు తిరుపతి లడ్డూని. అంత పవిత్రంగా భావించే లడ్డూని కలుషితం చేస్తారు కల్తీ నెయ్యితోటి. అలా ఒక 20-30 కోట్ల దాకా అట్లా నాశనం చేస్తారు కదా. వీళ్ళు చెయ్యని పాపమే ఉందండి. పాపాత్ముల పరిపాలనకి పరాకాష్ట అన్నమాట నిజంగా ఇది చెప్పాలంటే. ఇంకా వింటుంటే కేవలం అంతకు ముందు జరిగినటువంటి ప్రభుత్వ హయాంలో ఈ విగ్రహ ధ్వంసాలు కానివ్వండి, రథాలు తగలబడ్డం కానివ్వండి, లేకపోతే అన్యమత ప్రచారాలు, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారమే జరిగినాయి తప్ప ఏదో కాకతాళీయంగా జరిగినాయి కాదు అనేది అర్థం. అవునవును, ఇప్పుడు కాకతాళీయంగా జరిగితే ఎక్కడో ఏదో ఒకటి మూర్ఖుల చేతిలో జరిగింది అనుకుంటాం, కానీ ప్రతి చోట ఇన్ని 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో నేరాలు ఘోరాలు జరుగుతుంటే ప్లానింగ్ కాకపోతే ఏంటంటే కాకతాళీయంగా జరిగిందని ఎలా అంటామండి? నిజంగా ఈ రోజునున్న ప్రభుత్వాన్ని కూడా నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను, ఇంత లేటు చేయడం కూడా వీళ్ళు చేస్తున్న తప్పే. వాళ్ళు పాపాత్ముల పరిపాలన అలా జరిగిందంటే పాపాలని బయట పెట్టడంలో 2 సంవత్సరాల
టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటే మనలో లోపం ఉందంటేనే. ఒక వ్యక్తి ఇలా ఇన్ని పాపాలు చేయగలిగాడు అంటే ఖచ్చితంగా మన చట్టంలోనూ లోపాలు ఉన్నాయి. అక్కడ తిరుపతిలో ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది, పాలనా వ్యవస్థ ఉంటుంది. ఆ పాలక మండలిలో కూడా నాకు తెలిసి లోపాలు ఉన్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ లోపం లేకపోతే ఇంత పెద్ద పెద్ద దొంగతనాలు ఎలా జరుగుతున్నాయి? ఆ పాపాన్ని బయట పెట్టాలండి. ఫుల్ ప్లెడ్జ్గా నేర పరిశోధన చేసి ఖచ్చితంగా భయంకరమైన శిక్షలు వేయాలి. వీళ్ళకి వేస్తే ఎట్లా వేయాలంటే ఇంకొకడు మళ్ళీ ఇలాంటి పొరపాట్లు చెయ్యకుండా ఉండేలాగా ఏ అండమాన్ నికోబార్ ఐలాండ్స్కో పంపించేసేయాలండి వీళ్ళని. మళ్ళీ నేను వస్తాను, నేను ప్రజల్లో తిరుగుతానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం నేను ఒక హిందువుల మనోభావాలని గౌరవించలేదు, లేకపోతే నాకు సంబంధించిన వాళ్ళు ఓట్లేసే వాళ్ళలో హిందువులు ఉన్నారు, లేకపోతే వెంకటేశ్వర స్వామిని ఆరాధ్య దైవంగా కొలిచే ఎంతో మంది ఉన్నారు. కనీసం వాళ్ళ ఇదైనా పరిగణలో తీసుకోవాలి, వాళ్ళ భక్తిని పరిగణలో తీసుకోవాలనే నైతిక బాధ్యత, కనీస నైతిక బాధ్యత అనేది ఎక్కడైనా కనపడుతుందా మేడం? అంటే ఆయన అంతకుముందు సెట్ వేసాడు, ఆ సెట్లో ప్రసాదాలు పెడితే టిష్యూ పేపర్లలో తుడిచి పక్కన పెట్టింది కూడా చూసాం మనం. కనీస నైతిక బాధ్యత ఉందంటారు? అసలు ఇప్పుడు జగన్ని సీఎం అయ్యాడు అంటే ప్రజల పాత్ర లేకుండా ఒక సీఎం అవుతాడండి ఒక వ్యక్తి? ప్రజలు ఓటేస్తే గెలిపిస్తేనే కదా అయ్యింది. అయితే ఆ ఓటేసేటప్పుడు ప్రజలు ఆలోచించాలి కదా. ఒక దొంగని పరిపాలన సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టారండి ప్రజల్ని? ఈ విధంగా నేను ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. మరి హిందువులు మెజారిటీ పర్సంటేజ్ ఉన్నటువంటి భారతదేశంలో అదే హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే దేవాలయంలో ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉన్నాయంటే హిందువులు ఏమైనా తిరగబడినట్టు కనిపిస్తున్నారా? అలాంటి అలసత్వాన్ని, బుద్ధిమాంద్యత అన్నట్టే కదా హిందువులు కోపం వస్తే రావచ్చు. నేను కూడా ఒక హిందూనే, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్క ఓటరుగా మనం ఏమీ చేయలేం. కానీ చేయగలిగింది ఒక్కటే, ఏంటి అంటే ఎలక్షన్స్ టైంలో ఓటు అనేది మన వజ్రాయుధం. ఎవ్వరం ఏమీ చేయలేము. కానీ ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించుకుని మంచి మంచి పాలకుల్ని ఎన్నుకోవడం అనేది ప్రజల బాధ్యత కాదా? ఈ తప్పులో ప్రజలది ఏమీ లేదంటారా? అలాంటి వెధవల్ని ఎన్నుకుంటే మరి ప్రజలది తప్పన్నట్లే కదా. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రజలు ఎవరికి పడితే వాళ్ళకి ఓటు వేయకుండా ఉంటే చాలు. హిందువులు ఆ విధంగా వాళ్ళ నిబద్ధతని కనిపించేలాగా చేయొచ్చు కదా, ప్రపంచానికి తెలియచేయచ్చు కదా. చివరగా ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించి తిరుమల తిరుపతి ఆదాయం మీద కన్నేశారో అలాంటి వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష పడాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఎట్లా అంటే శిక్ష మామూలుగా కాదు. ఇందాక చెప్పాను కదా, ఎలాంటి శిక్ష పడాలి అంటే మళ్ళీ ఇంకొకసారి ఎలాంటి వ్యక్తి కూడా తిరుపతిలో కానీ ఇంకా ఎక్కడైనా సరే అధర్మాన్ని చేసేలాగా ఉండకూడదు, దొంగతనాలకి పాల్పడకుండా ఉండేలాగా, భయం కలిగేలాగా ఒక హిట్లర్ని గుర్తు తెచ్చుకోవాల్సింది. ఎందుకంటే హిట్లర్ ఆ రోజు చేసింది తప్పు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం హిట్లర్ చేసినటువంటి శిక్షలే విధించాలి. ఆయన ముక్కులు, కాళ్ళు, చేతులు నరికేసేవాడంట. అవి అప్పుడు తప్పు, కానీ ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం దొరికిన వాడిని మాత్రం ఖచ్చితంగా రుజువులతో సహా ఎవరైతే దొరుకుతారో వాళ్ళకి అంత కఠినమైన శిక్షలు విధిస్తే మళ్ళీ ఇంకొకసారి చేస్తారండి. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ అభిమానులను కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఏం చూసి మీ నాయకుడి దగ్గర గొప్పతనం చూసి మీరు ఓటు వేస్తున్నారు? ఈ రోజు కూడా అభిమానిస్తున్నారు. 11 సీట్లు వచ్చినాయి అంటే ఎంతమంది ఇంకా అభిమానులు ఉన్నారు? ఏమి చూసి అభిమానిస్తున్నారు మీరు? జగన్ దగ్గర నుంచి, మీ నాయకుల దగ్గర నుంచి ఏం గొప్పతనాన్ని చూసి, ఇలాంటివి చూసి మీరు అభిమానిస్తున్నారా? ఇలాంటివి చూసి మీరు వాళ్ళకి ఓటేస్తున్నారా? ఓటు వేస్తారు, దాని పర్యవసానం అనుభవించేది ఎవరండి? ప్రజలు కాదా? అలాంటి ప్రభుత్వం వచ్చి 7 సార్లు కరెంటు బిల్లు కట్టారు, పెంచేశారు. కట్టింది ఎవరు? ప్రజలే కదా. ప్రజలకి సంబంధం లేదా? మాకు రాజకీయాలతో సంబంధం లేదు అంటారు. రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కడికి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాలతో ఖచ్చితంగా సంబంధం ఉంటుందండి. ఏది ఎలా ఉన్నా కూడా మంచి చెడు తెలుసుకోవాల్సిందే. మంచి నాయకుడిని ఎన్నుకోవడం, మంచి లీడర్ని ఎన్నుకోవడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలదే బాధ్యత. ఇవన్నిట్లో కూడా ప్రజలు చేయకపోవచ్చు, కానీ అలాంటి నాయకుల్ని ఎన్నుకోవడంలో వాళ్ళు వేసిన ఓటే కాబట్టి ముఖ్యమైనది. ఖచ్చితంగా వాళ్ళది కూడా బాధ్యత ఉన్నట్లే. ఈ రోజున తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించి గత 5 ఏళ్లలో ఆ పాలక మండలి చేసిన ఒక్కొక్క ఉదంతం బయటకు వస్తుంటే కనీసం హిందువుల మనోభావాలు కానీ, అంటే దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా స్వామివారి భక్తులు ఉన్నారు, విదేశీ భక్తులు కూడా గౌరవించేటువంటి పరిస్థితి. అసలు చివరికి గోవిందరాజస్వామి సంబంధించినటువంటి వాటిలో కూడా 50 కేజీల వరకు బంగారం గోల్మాల్ అయిందంటే ఎలా చూడాలి ఇది అంశాన్ని? చాలా దురదృష్టకరం ఇటువంటి విషయాలు మాట్లాడటం. ఎందుకంటే భక్తుల మనోభావాలు, లడ్డు కల్తీ లడ్డు వల్ల ఎంత మానసిక వేదనకు గురయ్యారు. అంటే ప్రసాదం అంటే చాలా పవిత్రంగా అమృతంతో సమానం అంటారు. తిరుమల లడ్డు అమృతంతో సమానం. అటువంటి లడ్డూను సైతం కల్తీ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. దానికి తోడు ఇప్పుడు 50 కిలోల బంగారం. అసలు వినటానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే
వీళ్ళు ఈ విధంగా అక్రమ సంపాదన గొళ్ళతో సహా తింటారు అనేది ఊహించని విషయం. అందులో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉంటారు. అసలు ఇది ఒక రకంగా హైందవ మతానికి కూడా అనుకోరు. అన్ని మతస్థుల వారు కూడా వచ్చి చాలామంది, ఒకసారి నేను కాలినడకని వెళుతుంటే ముస్లిం పిల్లలు వచ్చారు. ఏంటి వచ్చారమ్మా అన్నాను. అంటే మాకు ఒక సాఫ్ట్వేర్లో జాబ్ వచ్చిందండి, మేము ఇక్కడ కాలినడకన వస్తే మా మొక్కులు తీరుతాయని చెప్పని అంటం కూడా జరిగింది. అంటే ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటే అంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. 50 కిలోల బంగారం అది మామూలు విషయం కాదు. మొన్న పరకామణి చోరీలో అంత జరిగితే అదేదో చిన్నది, ఏదో చిన్న జేబు దొంగతనము, లేకపోతే బస్సుల్లో ఎక్కి చిన్న చిన్న జేబులో సెల్ ఫోన్లు ఖర్చీఫ్లు లాక్కున్న దానికి మళ్ళీ చాలా చిన్న విషయంగా చూశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అతనికి ఏది కూడా పట్టనట్టు మళ్ళీ అన్యమృత ప్రచారానికి కూడా తెరలేపాడు. ఎప్పుడైతే తను వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడో పాతాళానికి తొక్కేశాడు. స్వామిని ఎప్పుడైతే కొలుస్తారో ఏడుకొండల వాడిని ఉన్నత అనంత శిఖరాలకి తీసుకెళ్లేవాడు స్వామి. అటువంటి స్వామితో పెట్టుకోబట్టే ఇతన్ని పాతాళంలో తొక్కేసి 11 సీట్లకే పరిమితం అయ్యాడు. దాంతోపాటు 50 కేజీల బంగారం ఈ రోజున మాయం చేశాడంటే మళ్ళీ వస్తానంటాడు, నేను గెలుస్తానంటాడు, అసలు ఒక్కొక్కటి సంగతి తేలుస్తానంటాడు. అసలు ఇంత ఇది పెట్టుకొని హిందువుల మీద ఇంత ద్వేషం పెట్టుకుని ఆయన ఎలా గెలవగలుగుతాడు అంటారు? మళ్ళీ హిందువుల్లో హిందూ మతాన్ని అన్నిట్లో కూడా ఇతను క్రైస్తవ పాలన తీసుకొద్దామని, అన్యమత పాలన తీసుకొద్దామని ఎంతో ప్రయత్నం చేసే మొత్తానికి దిగజారిపోయాడు. తర్వాత ప్రసాదం పెడితే తన భార్య అది ఏదో ఇలా చూసి కంటితో టిష్యూలో పెట్టేసి పక్కన పెట్టేసేసింది. అక్షింతలేగానే తలదులిపేస్తాడు. తను తీర్థం తీసుకున్నప్పుడు కింద పోసుకుంటాడు, అది తాగడు. అంటే తనకి హిందువుల మీద ఎటువంటి కూడా ఇది లేదు. ఒక శాడిస్టు, ఒక సైకో. ఇంటి దగ్గర తిరుమల సెట్లు, ఏదైనా పండగ వస్తే పండగ సెట్లు, మళ్ళీ పట్టు పంచెలు కట్టుకొని భార్య ఒక ఇది పెట్టుకొని ఈ నిజంగా వీడు భక్తుడా అన్న మాయలాగా ఒక నిజంగా మాయా మాంత్రికులు గనక ఎలా చేస్తారో ఆ విధంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తగిన శిక్ష పడాల్సిన అవసరం ఉందంటారు. అంటే గతంలో పరకామణి, మీరు అన్నట్టుగా పరకామణి కేసు సుమారు కోట్ల రూపాయల మాటే. అప్పుడేమో అతను వెనకేసుకొచ్చి చిన్న చోరీ అంటాడు, మహాపాపం చేశానని ఆయనే ఒప్పుకున్నాడు అది చేసిన ఆయన. సో ఈ రోజున ఈ బంగారం కానివ్వండి, లేకపోతే తిరుమలని ప్రధానంగా టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఆ దోపిడీ, తిరుమలకు సంబంధించిన ఆదాయంలో అతను ఈడీ దృష్టికి తీసుకెళ్ళి మొత్తం జప్తు చేసుకోవాలి. వీళ్ళ రాజకీయ నాయకులు ఇట్లాంటి ఎవరైతే చేస్తారో, ఇలాంటి తిరుమలలో, ముఖ్యంగా తిరుమల విషయంలో ఇలాంటి ఏ మతందైనా సరే, ఏ మతాన్ని దోపిడీ చేసినా సరే అటువంటి రాజకీయ నాయకుల్ని పూర్తిగా ఈడీ తీసుకొని ఆస్తులు జప్తు చేసుకొని, వీళ్ళకి ఆస్తులు జప్తు చేసుకోవటం పాటు కఠిన కారాగార శిక్ష కనుక వేసినట్లయితే ఇంకొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే తను అన్ని సెట్టింగులు తర్వాత ఎటువంటివి కూడా ఒక భక్తి భావన అనేది లేదు, ఒక భక్తికి భయపడతాము అనేది లేదు. ఇంత దిగజారిపోయిన తర్వాత కూడా ఈరోజు 50 కిలోల బంగారం విమాన గోపురం దగ్గర ముఖ్యంగా 30 విగ్రహాలు తొలగించారంటే అసలు అది నమ్మశక్యంగా లేని విషయం. ఎంత అంటే అసలు ఒక్కొక్కసారి అది వింటుంటే మీడియా ముఖంగా చూసినట్లయితే అసలు మన మామూలుగా భక్తులు ఇప్పుడు వైష్ణవ ధనుర్మాసంలో ఇప్పుడు వైష్ణవులందరూ కూడా తిరుప్పావై చదువుతారు. ఈ టైంలో తెలిసి వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. ఇక్కడన్న చిన్న చిన్న గుళ్ళల్లో కూడా మహిళలందరూ కూడా తిరుప్పావై జరుపుతూ నగర సంకీర్తన చేస్తూ వాళ్ళు నగరాన్ని కూడా సుందరవనంగా ఉంచాలి, ఈ నగరంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే భక్తి భావంతో చేస్తారు. ఇలాంటివి విన్నప్పుడు అసలు మహిళలందరూ కూడా ఒకంత శోక సముద్రంలో ఉన్నారు. ఎందుకంటే ఇలాంటివి ఏంటి ఇట్లా జరుగుతుంది, ఇంత జరిగిందా అని చెప్పని అసలు వెలికి తీసిన కొద్ది పాపాల భైరవులాగా పాపాల పుట్ట బయటపడినట్టు బయటపడతాను. ఇంత జరుగుతుంటే ఈ 50 కిలోల బంగారంతో పాటు ఆ ఇచ్చిన కాంట్రాక్టర్ని ఇతన్ని తిరిగి అప్పుడు ఉన్న టీటీడీ పాలక మండలిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కఠినమైన శిక్ష వేస్తూ వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి కల్పించాలని, ఆ తర్వాత అది తిరిగి చూపించాలి ప్రజలకి. ఈడీని కూడా ఊరికే జప్తు చేశాము, జైల్లో పెట్టాము, లేకపోతే అది చేశాము ఇది చేశాము అంటాం కాదు.
ఇలాంటి దైవ సంబంధిత అది తిరుమల గుడే కావచ్చు, అన్య గుళ్ళు ఏదైనా కావచ్చు, ఒక మసీదు కావచ్చు, ఒక చర్చి కావచ్చు, ఏదైనా నేను ఫలానా మతం అని కూడా చెప్పట్లేదు. ఒక భక్తురాలిగా, ఒక హైందవ స్త్రీగా నేను చెప్తున్నాను ఏంటంటే ఇలాంటివి జమ చేసి ప్రజలకు చూపించాలి. చూపించినట్లయితే ఇంకొకసారి ఇట్లాంటి పాలకులు బుద్ధి వస్తుందని. ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ద్రోహి. ఇటువంటి ద్రోహిని మనం క్షమించి వదిలేస్తే ఇంకా మున్ముందు ఇలాంటి వాళ్ళు ఇంకా పుడతారని ఇప్పటికీ కూడా బుద్ధి లేకుండా సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి ప్రేలాపనలు, పిచ్చి పిచ్చి మాటలు చేస్తా కూడా కాలక్షేపం చేస్తున్నారు. ఈరోజు జరిగిన దానికి నేను విచారం వ్యక్తం చేస్తూ 50 కిలోల బంగారంతో పాటు మిగిలినవన్నీ కూడా ఈ పాపాల పుట్ట పాపాల భైరవుని బయటికి తీసుకురావాలి. తను వేసుకున్న ఫ్యాన్కి తనే ఊరేసుకునేటట్టుగా చేయాలని కూడా తనని భూస్థాపితం చేయాలని నేను మీ మీడియా ముఖంగా కోరుతున్నాను. జై హింద్, జై జన్మభూమి. బాబా, ఈ రోజున తిరుమలకు సంబంధించి ఒక్కొక్క వార్త బయటకు వస్తుంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించి చివరికి కనీసం గుడి గోపురం మీద ఉన్నటువంటి తాపడాలు, బంగారపు తాపడాలు కూడా కాజేసే పరిస్థితి. అంటే అసలు ఎలా చూడదు 50 కిలోల బంగారం అంటే? ఏమండి, ఆయన అన్య మతస్థుడు, ఆయనకి హిందూ దేవాలయాల మీద నమ్మకం లేదు, బంధాలు బంధుత్వాల మీద నమ్మకం లేదు. నేను నా స్వార్థమే ఆయనకి. అట్లాంటప్పుడు అంతకుముందు గవర్నమెంట్ లో అనేక దేవాలయాలు తగలబట్టడం కానీ కానీ ఇన్ని రకాలు జరిగినాయి. అట్లాంటి వ్యక్తి హిందూ మతాల్లో కొట్టేస్తే పాపం వస్తుంది అనేది భావన కొంత ఉంటది. అందుకని ఏంటంటే ఆయనకి ఏ పాపం వ్యక్తి లేదు, అట్లాంటి జరగలేదు అంటానికి కూడా జరిగినాయి అంటానికి నిదర్శనం కనపడుతుంది. లెక్కదేయాల్సింది జరగదు అంటానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఇంకా ముందు ఎన్ని జరుగుతాయి అంటే సామాన్యుడు అయితే మనం పట్టించుకోవాల్సిన లేదు. బాబాయ్, ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేశాడు. గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత, కనీస నైతిక బాధ్యత అనేది కూడా లేదా, భయం భక్తి అనేది కూడా లేవంటారా? లేదు కాబట్టి ఇన్ని జరిగినాయి. ఇప్పుడు మన ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల దాదాపు అవుతుంది, ఒక్క ఇన్సిడెంట్ లేదు. ఆ గవర్నమెంట్ లో జరిగినాయి పొరపాటు ఏదైనా జరిగిందంటే దానికి యాక్షన్ ఉండాలి. అట్లాంటివి కనపడలేదు. కనపడినప్పుడు ఇంకా ఆ మనిషి భవిష్యత్ కాలంలో వస్తాడనే గ్యారంటీ లేదు, వచ్చిన మన గ్యారంటీగా పాలిస్తాడనేది నమ్మకం లేదు. ఇదంతా ప్రజల విజ్ఞతకి వదిలేసి దాన్ని గమనించి అంటే అంత చులకరగా అదేదో లడ్డు అంటాడు, లేకపోతే ఆ తిరుమల అంటాడు, లేక అసలు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అంటేనే నియమం మొగుడు కట్టించడానికి గతంలో ఒక మాజీ మంత్రి ఆయన కొడాలి నాని గారు కూడా దాన్ని మాట్లాడిన పరిస్థితి. అంటే వాళ్ళకి అసలు హిందువులన్నా, హిందువుల మనోభావాలన్నా, అసలు హిందూ ధర్మం మీద అసలు వాళ్ళకి నమ్మకమే లేదు. నమ్మకం లేదు కాబట్టి అట్లా మాట్లాడారు. అట్లాంటివి కాబట్టి ఇవన్నీ అయ్యే కాదు. ఆ హిందూ దేవాలయాల్లో ఈ తీసుకెళ్లి దొడ్లో చెట్లు వేసుకుని పూజా కార్యక్రమాలు, ఆ నైవేద్యాలు పక్కకి తీసిరేయటం అవన్నీ చేశాడు కాబట్టి మనం చూసుకోవడంలో ఆయన నమ్మటం అనేది నమ్మకూడదని. నిజంగా 11 సీట్లు ఆ భగవంతుడికి చేసిన అన్యాయం వల్ల ఆ మహాపాపం తాలూకా ఇదే అంటారా? అది నిజంగా దేవుడి సంకల్పం అది. లేకపోతే 11 సీట్లు 150 సీట్లు వచ్చినాడు. కనీసం ఏదో ఇదిపోయి 50 60 రావాలి, కనీసం ఒక 40 అన్నా రావాలి. ఆ 11 వచ్చినాయి అంటే మన దేవుడికి ఇన్ని అన్యాయాలు జరిగినాయి కాబట్టి అట్లా జరిగింది. కనీసం ఇప్పటికైనా తెలుసుకుంటాడంటావా? పాపం ఊరకే పోదు, చేసిన పాపం అనేది ఖచ్చితంగా మనకి తిరిగి తగులుద్ది అనేది ఇప్పటికైనా నమ్ముతాడంటావా? తెలిసింది విధానం ఆయన దగ్గర ఏం లేదు. ఏదన్నా ఒక తప్పు జరిగిందంటే తప్పు ఇది జరిగింది అందువల్ల జరిగింది అని అనుకోవటానికి ఆయన మనస్తత్వం అది ఒప్పుకోదు. ఎవరన్నా కనపడేదాన్ని ఇట్లా జరిగింది, ఇంత ఎందుకు వచ్చింది అనేది ఒక ఆలోచిస్తే ఇదైతే రిలేషన్ అయితే అనుకుంటాడు. కానీ అతడు నేను పశ్చాత్తాపం కానీ ఏమీ లేదు. నేను నా బొమ్మతోనే గెలుపుతాను, ఎవరైనా సరే నేనే పనిచేస్తాను తప్ప ఇంకోటి లేదు. చివరిగా నిజంగా ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకోసారి అధికారంలోకి వచ్చే అవకాశం అసలు ఆ దేవుడి దైవంలో ఈ మళ్ళీ ఇంకా చక్కగా చూడాలి. కానీ ఇట్లాంటి మనిషి మాత్రం రాకూడదు. ఇట్లాంటిది అయితే అసలుకి ముందు ఏంటంటే బాగా మట్టానికి వెళ్ళిపోతాం. ఆంధ్రప్రదేశ్ పోయిన గవర్నమెంట్ లోనే అడుగంటిపోయింది 5 ఏళ్లలో. అది మళ్ళీ ఇక్కడ రికవరీ అవుతుంది. దేవుడి సంకల్పం వల్ల మళ్ళీ ఇక్కడ సంవత్సరం ఆయన రాకుండా ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్ బయటపడదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.